రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా పురాతన ఆలయాల పునరుద్ధరణ, వసతులు కల్పించడంపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 16 జిల్లాల్లో ఉన్న ఆలయాల్లో 34 పనులు చేపట్టేందుకు CGF నిధులను కేటాయించింది. ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు టీటీడీ సహకారంతో రాష్ట్రంలో 159 భజన మందిరాల నిర్మాణానికి ప్లాన్ చేసింది కాంగ్రెస్ సర్కార్. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆదరణ కరువైన దేవాలయాలపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్ చేసింది. భక్తులకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు పురాతన ఆలయాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తోంది. అన్ని ఆలయాల్లో విడతల వారీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 16 జిల్లాల్లో ఉన్న ఆలయాల్లో 34 పనులు చేపట్టేందుకు CGF నిధులను కేటాయించింది. అత్యధికంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఆలయాల పరిస్థితిని ఆరా తీసి ఓ రిపోర్ట్ను రెడీ చేసింది. రాష్ట్రంలోని ఏ ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి, ఎక్కడెక్కడ వసతులు లేవు, ఏ ఆలయాలకు ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటుందన్న వివరాలను దేవాదాయ శాఖ సేకరించింది. పలు దఫాలుగా నిధులు కేటాయించి అన్ని ఆలయాలకు మరింత ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే కొన్ని ఆలయాల్లో భక్తులకు సరైన వసతులు లేకపోవడం, మరికొన్ని ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిపైనే ఫోకస్ పెంచి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టింది. ఆలయాలకు వచ్చే భక్తులకు మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పార్కింగ్ సౌకర్యాలు, వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. గర్భాలయాలు, మండపాలు, ప్రాకారాలు, ధ్వజస్తంభాల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ఈ పనుల కోసం కామన్ గ్రాంట్ ఫండ్ నుంచి 13 కోట్ల రూపాయలను కేటాయించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 6, కరీంనగర్ జిల్లాలో 5 పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం 5.57 కోట్ల రూపాయలతో వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 13 ఆలయాల్లో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. వచ్చే నెల 14తో బిడ్ ముగియనుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు టీటీడీ సహకారంతో రాష్ట్రంలో 159 భజన మందిరాల నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్ చేసింది. భజన మందిరాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ప్రపోజల్స్ పంపగా ఆ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేసింది. ప్రతి మందిరానికి 10 లక్షల రూపాయలను కేటాయించనున్నారు. 17 జిల్లాల్లో భజన మందిరాలు నిర్మించేందుకు 15 కోట్లు వెచ్చించింది. ఈ మందిరాల నిర్మాణానికి విడతల వారీగా నిధులు మంజూరు చేయనున్నారు. భక్తిభావం ముట్టిపడేలా ప్రతిరోజు కీర్తనలు, భజనలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జిల్లాలో పూర్తయిన తర్వాత మిగిలిన జిల్లాల్లో మందిరాల నిర్మాణం చేపట్టనున్నట్టు దేవాదాయ శాఖ ఆఫీసర్లు తెలిపారు. ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆఫీసర్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల యాదాద్రిలో బంగారం తాపడం పనులు, 69 అడుగుల లింక్ బ్రిడ్జ్ పనులు, భద్రాచలం ఆలయ విస్తరణకు నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన వేములవాడ, బాసర, కొండగట్టు, భద్రాచలం, కీసరగుట్ట ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.